హాయ్ ఫ్రెండ్, ఏం పచ్చడిది అని అనుకుంటున్నారా? నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను మీ ముందుకు వచ్చేసా ఈరోజు కొత్త వీడియోతో. నాటుకోడి పచ్చడి చేయడానికి ముందుగా నాటుకోళ్ళని ఇలా శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంటుంది పెట్టలు కాదండి, పుంజుల్ని. అన్నట్టు ఒక విషయం చెప్పాలి, ఇవి బయట నుంచి కొనుక్కొచ్చిన కోళ్ళు కాదండి, సొంతంగా మా ఇంట్లో పెంచుకున్న కోళ్ళు. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఇలా కోళ్ళు పెంచుతారనమాట. మా అమ్మాళ్ళకి కోళ్ళే కాదు, గేదెలు కూడా ఉన్నాయి. ఇవి కెమికల్స్ వేసి పెంచిన కోళ్ళు అస్సలు కాదండి, ఇది ఆర్గానిక్గా ఇంట్లో పెంచిన కోళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా శుభ్రం చేసుకున్న కోడిని ఇలా ముక్కలు కొట్టుకుని దీన్ని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. నిలవ పచ్చడి కడుక్కోవడం ఏంటా అనుకుంటున్నారా? కడుక్కోవాలండి, శుభ్రం చేసుకోవాలి కదా. ఇలా కడుక్కున్న చికెన్ని నీళ్ళన్నీ వంపేసుకుని ఇప్పుడు దీంట్లో మనం 4 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలంతటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కకి ఈ ఉప్పు పసుపు అనేది చక్కగా పట్టాలన్నమాట. ఇలా కలుపుకుని ఈ చికెన్ని మనం పక్కన పెట్టుకోవాలి. దీన్ని వేయించుకోవడానికి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న నాటుకోడి 2 కేజీలు కాబట్టి నేను కేజీ నూనె అనేది వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం ఎక్కువే వేగాలి, ఎందుకంటే నిలవ పచ్చడి కదా, దీంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోయి ఇది మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగైతేనే పచ్చడి నిలవ ఉంటుంది. చూస్తున్నారా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కల్ని పక్కన పెట్టి ఇప్పుడు అదే నూనెలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో నీళ్ళు అనేది పోయకూడదు, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి నీరు తగిలితే నిలవ ఉండదు. అందుకనే దీన్ని నీరు లేకుండా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన దీంట్లో 1 స్పూన్ పసుపు, పచ్చడికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 4 స్పూన్ల గరం మసాలా కూడా వేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పొయ్యి కట్టేయండి, ఎందుకంటే ఈ వేడి మీద కారం అనేది వేసుకుంటే ఆ కారం రంగు మారిపోతుంది. అందుకని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కల్లో 1 స్పూన్ మెంతుపిండి, 2 స్పూన్లు ఆవు పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే మనం ముందుగానే అల్లం వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసి పెట్టుకున్న నూనె ఉంది కదా, దాన్ని కూడా వేసి మరొకసారి బాగా కలపాలి. ఈ నూనె ఉప్పు ఇదంతా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా శుభ్రంగా కలపాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మరసం అనేది కలుపుకోవాలి. వేడి మీద నిమ్మరసం వేస్తే పచ్చడి చేదొచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది వేసి కలుపుకుంటే బాగుంటుంది. నేను ఈ పచ్చడికి 4 నిమ్మకాయలు వాడుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా దాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ప్లాస్టిక్ జార్లోనైనా లేదా గ్లాస్ జార్లోనైనా స్టోర్ చేసుకుంటే 1 నుంచి 2 నెలల వరకు నిల్వ అనేది ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారా, ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.